అసలు సతీష్ అనే వ్యక్తి ఇప్పుడు అతనికి జరిగింది, మీ మేనల్లుడు కరెక్టే, మీరే పంపించారు, ఇబ్బంది పడారు. మీరు ఎప్పుడైనా ఆవిడతో మాట్లాడారా, లావణ్యతో మాట్లాడారా? లేకపోతే ఏంటి ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ ఏం చెప్పింది? ఇందా కూడా ఉంది, మీ నంబర్ కూడా ఇచ్చాడు, మీ నంబర్ అమ్మాయికి ఇచ్చాడు కదా, అప్పుడు ఎవడైనా కాల్ చేసిందా నీకు లావణ్య? అదే ఆమె ఎప్పటి నుంచి ఎంక్వైరీ చేస్తుంది నా గురించి, నేను కామెంట్ పెట్టింది అంటే ఇప్పుడు ఏదైతే నా నెంబర్ అడిగిందో దీనికి 20 రోజుల ముందటి నుంచే నా గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఎప్పుడు ఆ కామెంట్ పెట్టడం వల్ల సంధ్య ఎవరు సంధ్య ఎవరు సంధ్య ఎవరు సంధ్య అంటే మీ వైఫ్ పేరు మీద ఆ జీమెయిల్ ఉండటం వల్ల సంధ్య అనే ఉంటుంది తప్ప సతీష్ అనేది తెలియదు ఆవిడకి. తెలియదు. ఎప్పుడు తెలిసింది? సతీష్ అంటే మా పెద్దోడు ఉన్నాడుగా, మా పెద్దోడు చెప్పిండు. నేను వాడికి చెప్పేసిన, మా అమ్మ టార్చర్ పెడుతుంది, మా అమ్మ నీ అత్తమ్మ ప్రొఫైల్ చూసి నేను గుర్తుపట్టినా, ఆ జీమెయిల్ ఉంటుంది కదా ప్రొఫైల్, ఆ ప్రొఫైల్ చూసి నేను గుర్తుపట్టినా మా అమ్మ. ఎట్లా అని అంటే, నీకు ఇబ్బంది ఉంటే నాకు చెప్పేసి, పేరు చెప్పేసి నెంబర్ కూడా ఇచ్చేసి అని అంటే ఆల్మోస్ట్ నెంబర్ ఇచ్చేసాడు. కానీ ఆమెకు ధైర్యం సరిపోలేదు. వాడు చెప్పిండు, మా అమ్మ నువ్వు అనుకున్నట్టు కాదు, మా అమ్మ నీకంటే కొంచెం డబుల్గా ఉంటాడు, డైరెక్ట్ వేయకని అంటే వాడు చేయకుండా ఈడికేసింది. నా గురించి ఇక పూర్తి స్థాయిలో నా గురించి ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయి వీడికి కూడా అడిగింది ఇక, మీ మామ పేరేంటిది, నెంబర్ ఏంటి అని అడిగింది. ఇక నేను ఆగలేదు, ఇక నేను డైరెక్ట్ నేనే ఇక. మీరే ఫోన్ చేశారు? ఆ రోజే ఫోన్ చేశారా? ఫస్ట్ ఇంటర్వ్యూ ఏదైతే ఇచ్చారో ఆ రోజు ఫోన్ చేశారు. ఇప్పుడు వీడికి ఫోన్ వచ్చి మాట్లాడిందా, దాని తర్వాత వెంటనే మీరే కాల్ చేశారు? 10 నిమిషాల్లో నేను ఫోన్ చేసిన. మీ నెంబర్ నుంచి చేశారు? నా నెంబర్ నుంచి ఆమె నెంబర్ ఫోన్ చేసిన. ఎవరు? పని మనిషి నెంబర్ ఫోన్ చేసిన, చందన నెంబర్ ఫోన్ చేసిన. అమ్మా నేను సతీష్ మాట్లాడుతున్నా. సతీష్ శ్యామల మామని మాట్లాడు. చెప్పు సార్. అదే ఇప్పుడు ఫోన్ చేశారు స్వామికి, వెనక బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వినపడుతుంది. ఏమైనా విషయం ఏంటి కనుక్కుందామని ఫోన్ చేశాను. అదే నేను ఇక్కడే ఉన్నా సార్, ఇక్కడే ఉన్నాను మేడం వాళ్ళ ఇంట్లో. నేనే ఇక్కడనే ఉన్నాను, పని చేసుకుంటున్నాం. ఓకే, మీరు ఉన్నారా లేదా అని కాదు, వాడికి ఎప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని. నేనా? మీ నెంబర్ కి ఫోన్ వచ్చిందని మీ నెంబర్ ఫోన్ చేస్తామా నేను. అక్కడ శివకి మా పెద్దోడికి టార్చర్ పెడుతుంది అక్కడ ఫోన్ లో, ఆల్రెడీ అదే మాట్లాడుతున్నారు ఫోన్ లో, అక్కడి నుంచి అవుతుంది, అది మాట్లాడుతున్నారు, వాడికి టార్చర్ పెడుతున్నారు. సాము వాళ్ళ మామ ఇప్పుడు వచ్చింది, నన్ను ఎందుకు చేస్తావు అని అడుగుతుంది. హలో చెప్పండి. మాట్లాడుతున్నారు వాడికి. పోలీసు ఏమో అంటున్నారు మేడం. ఒకసారి శివ ఈ 9912 కార్తీక్ ఒకసారి 9912113457 వాళ్ళ మామదేనా సతీష్? నేనే మాట్లాడుతున్నా, నెంబర్ ఉంది ఇప్పుడు. ఎవరండి మీరు? మాట్లాడుతున్నా, శ్యామల మామని మాట్లాడుతున్నా. ఓకే, నెంబర్ వచ్చింది కదా చూసుకోండి ఒకసారి. 9912113457. అదే వచ్చింది, ఇప్పుడే వచ్చింది. ఏంటండి ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటండి? మా ప్రాబ్లం ఏం లేదు, మీరే మీ సైడ్ నుంచే ప్రాబ్లము. అదే మీడియాకి వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఏమైందండి? మీడియాకి వచ్చి ఏం ప్రాబ్లం అయింది? ఓకే, అది ప్రాబ్లం అది పక్కకి పెడదాము. మా అక్క గురించి నా గురించి ఎందుకు ఎంక్వైరీ? మరి నా గురించి ఎవరు మాట్లాడుతుంది? నా తమ్ముడు గురించి, నా ఇంటి గురించి ఎవరు మాట్లాడుతుంది? విషయం ఏంటంటే వాడు కొట్టిన విషయం నాకు తెలియదు. ఒకవేళ మాట నాకు అప్పుడు తెలిసి ఉన్నట్టే. కొట్టిందన్నది రాంగ్ ప్రూవ్ అయితే ఏం చేస్తారు? మేడం ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. మీరు మాట్లాడండి. మేడం గారు ఒక విషయం చెప్తాను. రాంగ్ ప్రూవ్ అయితే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆన్సర్ చెప్పి వేరే క్వశ్చన్ అడగండి. ఒకవేళ కొట్టినట్టు ప్రూవ్ అయితే, కొట్టిందని ప్రూవ్ అయిందని మాట్లాడితే మీ పెద్దరికం సరిపోదండి. కొట్టినట్టు ప్రూవ్ అయితే సరే కొట్టిందని ప్రూవ్ అయితే ఏం చేస్తారు? నిన్న వచ్చి మీ షూ నాకుతా సార్. అంత పెద్ద మాటలు వద్దు కానీ మీరు వచ్చి నాకు కాళ్ళు పెట్టుకొని సారీ చెప్తారా? మీరు అమ్మ దాకా పోవద్దు, మీరు మా అమ్మ దాకా పోవద్దు. మీరు ఎక్కడ చెప్పండి, వస్తా. మీరు ఎక్కడ చెప్పండి. మా తమ్ముడు కొట్టిండా? మాట్లాడుతున్నా మేడం అనుకుంటా. మీరు ఓపికతో మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. ఓపికతో మాట్లాడండి. మీరు అంతా హలో సతీష్ అన్న చెప్పండి అమ్మా. నువ్వు చేస్తావని అడిగావు కదా, నేను అది కాదమ్మా. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన దానికి మేము మాట్లాడుతున్నాము, మేము అడిగిన దానికి మీరు మాట్లాడండి. ఇప్పుడు చింటూ వస్తాడు.
ఆమె నోటి దూలతో ఖరాబ్ చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ ఆపేస్తున్నాడు, ఆల్రెడీ గుంజేస్తున్నాడు, నువ్వు అటు జరగా అని చెప్పి గుంజేస్తున్నాడు, పక్కకు తీసేసుకుంటున్నాడు. అక్కడ తర్వాత చింటూ వస్తారా? చెప్పేది తినమ్మా నువ్వు. అమ్మా చెప్పేది తిను. నేను సంవత్సరం ఉన్నాను, అన్ని చూస్తున్నా, నాకు కనబడట్లేదా? అది మీ కనబడితే మీ ఇష్టం. అది అది మీ ఇష్టం అమ్మా. అది కొట్టిందా లేదా నేను చూడలేదు, మీరు చూడలేదు. నేను సమాధానం ఇస్తున్నా. నేను సారు నాకు అవ్వకు రా అన్నాడు, పట్ట పగులు తాగుతున్నాడు. చెప్పండి నేను వస్తాను. మీరు ఎక్కడున్నారు? ఉప్పలా చెప్పండి, వస్తాం మేము. కొట్టినామని ప్రూవ్ చేయండి మీరు, కొట్టినామని ప్రూవ్ చేయండి మీరు. ఇప్పుడు దేనికి కొల్లు పెట్టుకుంటూ వస్తున్నారు యూట్యూబ్ లో? మేడం కొట్టినామా మేము? మేడం అమ్మ మీద ఒట్టేసి చెప్పమని కొట్టినామని? మేడం నేను అన్ని సమాధానం ఇస్తా. ఓపికతో మాట్లాడితే సమాధానం ఇస్తా. ఓపికతో మాట్లాడితే సమాధానం ఇస్తా. ఏంటి యూట్యూబ్ లోకి వచ్చి 25 రోజులు పని చేసి కొట్టినామా? మీరు ఇంత గట్టిగా మాట్లాడుతుంటే ఎవరు భయపడడా? హలో హలో సతీష్ ఎవరు? సతీష్ అన్న ఇప్పుడు ఎవరు మాట్లాడేది? మనిషిని పెట్టించింది ఎవరు? మాట్లాడేది ఎవరు బ్రదర్? నీ మొగుళ్ళందరూ తీసుకో. నేను లావణ్య చాలా సీరియస్ అవుతుంది. మళ్ళీ చాలా సీరియస్ అవుతుంది లావణ్య గారు, చాలా సీరియస్ అవుతుంది. నా అమ్మ మొగుడికి చూపించినావు అనుకో, ఇప్పుడు అన్నావుగా చూపించాలి. లేకపోతే నీకు మొగోళ్ళు అవుతారు చెప్తున్నా నేను. నీకు ఎందరు మొగోళ్ళు అవుతారు చూపెడతా నేను. నీకెందరు మొగోళ్ళు అవుతారు చూపెడతా అంటున్నా. నా అమ్మ మొగడని అంత వైపు నువ్వు, నా అమ్మ మొగడు అంటవా నువ్వు? అన్ని చూపెడతా. ఇప్పుడు నా అమ్మ హలో హలో ఆమెకి ఒకసారి ఆమెకి ఇప్పటి వరకు వాళ్ళ అమ్మకి సంబంధించిన టాపిక్ అన్నామా? చలో ప్లీజ్. ఒకసారి ఆమెకి నా అమ్మ మొగడ చూపెడతావా నువ్వు? నా అమ్మ మొగడ చూపెడతావా నువ్వు? నా అమ్మ మొగడ చూపెడతావా నువ్వు? బయటికి రావడి. సరిగ్గా మాట్లాడాలా? నా అమ్మ మొగడ అంటే సరిగ్గా మాట్లాడాలా? నేను వాళ్ళ అమ్మకి తిట్టలేదు. నేను నా అమ్మ మొగడ అంటే సరిగ్గా మాట్లాడాలా? నేను ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? తమ్ముడు ఎవరు మాట్లాడేది? నువ్వు ఎవరు? నేను కార్తీక్ అంటే నువ్వు మా అమ్మ మొగడివా? మా అమ్మ మొగడివా? ఇప్పుడు అన్నదిగా ఇప్పుడు లావణ్య అన్నదిగా నా అమ్మ మొగడివా నువ్వు? నా అమ్మ మొగడివా? సమాధానమే నాకు. నా అమ్మ మొగడివా నువ్వు? నా అమ్మ మొగడివా? నా అమ్మ మొగడివా నువ్వు? సతీష్ రెచ్చగొట్టకు. నేను చెప్పేది సతీష్ అన్న పెద్ద కథనే కాదు. సతీష్ అన్న నా అమ్మ మొగడు చూపెడతాదా మీ అక్క? నా అమ్మ మొగడు చూపెడతాదా? నా అమ్మ మొగడు చూపెడతాదా? ఇప్పుడు చూడు, ఇప్పుడు షో షూర్ అవుతుంది. ఇప్పుడు చూడిగా, ఇప్పుడు సినిమా షూర్ అవుతుంది. మీ అక్క చూపెడతావు. నా అమ్మ మొగడు చూపెడతా, అప్పుడు దానికి చూపెడతావు. కట్ చేసేసిండు. కార్తీక్ అనే వ్యక్తి చూపిస్తా, ఫోటో చూపిస్తాను. ఇప్పటిదాకా ఇంట్లో చూపించలేదు కదా, నీకు కాల్ చూపిస్తున్నాను నేను. లావణ్య వాళ్ళ సొంత తమ్ముడా? దత్తత తీసుకొని పాపం ఆయన టార్చర్ పెడుతున్నారు తప్ప ఉత్తా తీసుకున్నారేమో ఆయన ఫీలింగ్ కూడా. నేను బ్రైట్నెస్ కాదు, కొంచెం మాగు. అయితే ఈ విషయము ఇప్పుడు ఏ ట్రాక్లో వెళ్తుంది ఇప్పుడు మనం మాట్లాడే విషయాలు? ఈ వ్యక్తి కార్తీక్ అని చేంజ్ చేసిండు, పిక్ చేంజ్ చేసిండు. ఇల్లులా ఇంకో 1 నుంచి ఇతనేనా కార్తీక్? అసలు ఇక్కడ మాట్లాడండి. ఆమె సమాధానం ఏనికి అనే అవకాశం ఇస్తుందా? అసలు సమాధానం ఇచ్చే మాటలు కాదు, అంటే అటాక్ స్టార్ట్ అవుతుంది. అది ఆ రోజుతో మాట్లాడిన తర్వాత సతీష్ మళ్ళీ లావణ్య మీతో మాట్లాడిందా? ఎందుకంటే ఫస్ట్ మీరైతే మీడియాకి వచ్చిన ఫస్ట్ డే రోజు జరిగింది అది. దాని తర్వాత మీరు కూడా 2-3 సార్లు వేరే ఛానల్స్ కూడా మాట్లాడారు, అక్కడక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి. దీనికి సంబంధించి మళ్ళీ ఫోన్ చేసి మిమ్మల్ని ఎందుకు మీరు ఎలా చేస్తున్నారని మాట్లాడే ప్రయత్నం చేశారా, లేకపోతే ఏంటి? అదే ఇప్పుడు మాట్లాడినామా? ఇప్పుడు విన్నారా మీరు? అదే లాస్ట్. అప్పటి నుంచి రాలేదు. బహుశా నా గురించి మా వాడు చెప్పి ఉండొచ్చు. అవును, కొంచెం అవును. ఒకటి. రెండోది నేను మాట్లాడినాక ఇప్పుడు ఇంత దారుణంగా అయితే ఇంకే ఆమెకు ఇంత టఫ్ గా అయితే ఎవరు మాట్లాడలేదు నాకు తెలిసి. ఓకే, వీళ్ళు కొంచెం టఫ్ గా ఉన్నారు. మస్తాన్ సాయి గానీ, రాజ్ తరుణ్ గానీ, ఇంకెవరైనా ఉండొచ్చు ఆమె బాధితులు. ఇంత గట్టిగా అయితే వాడు మాట్లాడలేడు. వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కొంచెం. ఇప్పుడు ఇంకొకటి ఎంత అంటే మా తల్లి గురించి మాట్లాడేసింది.
నేను గట్టిగా మాట్లాడేసి నీ నీ మొగోళ్ళు ఇస్తా అది ఇదని మొత్తం చెప్పేసి ఇప్పటి నుంచి సినిమా చూపెడతాను అన్నా. అప్పటి నుంచి ఇక నాకు రిటర్న్ కాల్స్ లేవు. మీకు కానీ శ్యామ్కి ఫోన్ చేసి మాట్లాడతాం కానీ అలాంటి ఏమైనా చేస్తున్నారు వాళ్ళు? అండ్ నిన్న ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో బహుశా చూసి ఉండొచ్చు, 100% చూస్తుంది, 100% చూసి ఉండొచ్చు. నేను ఒకటి టెలికాస్ట్ అయింది, ఒకటి అది చూసి ఉండొచ్చు. ఆ చూస్తే మాత్రం నేను మాట్లాడింది, నేను ఏమైతే మాట్లాడినా ఆమెకు అర్థమైపోయింది. వీటి జోలికంటే గమ్మున ఉన్నాయేమనే ఆలోచనతో ఉన్నది అనుకుంటా. విషయం ఏంటంటే, ఇక్కడ నాతో మాట్లాడినప్పుడు బ్రదర్ సతీష్ మేవాడు ఇట్లా మాట్లాడుతున్నాడు, వాడెళ్ళిండా, వాడికి ఏమైనా రెచ్చగొట్టిండా, నువ్వు తీసుకెళ్తున్నావా, వాడేమైనా డబ్బుల కోసం దేనికో ఒకదానికి ప్రలోభ వెళ్ళిండా, అది కొంచెం ఆపుకోండి ప్లీజ్ ప్లీజ్ అన్నకు నువ్వు కొంచెం చూసుకోండి. మా ఏదో ఒక మాట అది మాట్లాడితే అసలు మ్యాటర్ వేరేలా ఉండదు అంటారు. అంతే ఇప్పుడు ఆమె సానుభూతిగా మాట్లాడి సానుభూతి చలో ఓకే, సానుభూతి మనం చూపించేటోళ్ళం, చలో పోనీ మనకి ఎందుకు, ప్రత్యాతాపానికి మించినటువంటి శిక్ష వేరే లేదు. ఓకే, ఇప్పుడు మనం తప్పు చేసినాము, నేను తప్పు చేసినా అని చెప్పేసి మన దగ్గరకు వచ్చి ప్రత్యాతాపడ్డాడు అనుకోండి, దానికంటే పెద్ద వేరే శిక్ష లేదు అతనికి, అంతే కదా. అసలు లేదది, ఆ ఆలోచన లేదు అక్కడ. నీ అమ్మ అంటది, ఇష్టం వచ్చిన వాళ్ళని అంటది, అసలు అది ఆడది అన్న ఆలోచన నాకు వస్తుంది. ఆమె ఈ డ్రగ్స్ అవి ఇవి తీసుకొని నేను ఒక ఆడదాన్ని అన్న మాట మర్చిపోయింది. కాకపోతే ఆ ఆడదాన్ని అని ఎదుటోళ్ళని చూపెట్టుకుంటూ నేను మహిళని అని చెప్పేసి బతుకుతున్నా తప్ప, ఆమె మహిళ అయి ఉంటే ఇట్లా మాట్లాడుతుందా? నేనేమన్నా అడిగి చింటుగాడు నాకు తెలియదు కానీ ఎవడు అని, ఆయన చింటు కన్ఫామ్ అని చెప్పేసి నేను ఫస్ట్ చింటు అనుకోలేదు, నేను కార్తికే అనుకున్నా. నేను ఆ టెన్షన్లో హడావిలో నేను అనుకోలేదు. ఫస్ట్ మాట్లాడేది చింటు, అది మాట్లాడి ఆయన నేను మొగోడు అది ఇది అని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడేసరికి అరే నేను గట్టిగా మాట్లాడుతున్నానని మళ్ళీ కార్తిక్ ఇచ్చేసాడు ఫోను. సెకండ్ టైం మాట్లాడేది కార్తిక్. చింటుకు ఏం పని ఆడ, చింటుకు ఆ బిల్డింగ్లో ఏం పని? ఆయన కూడా ఇంతకు ముందు డ్రగ్స్ కేసులో పోయిండు. ఆయన పునీత్ రెడ్డి చింటూ, ఆయన పేరు చింటూ అని పిలుచుకుంటారు. పునీత్ రెడ్డి పునీత్ రెడ్డి చింటూకి నీకేం పని? నీకు పని మస్తాన్ సాయి, నీకు పని రాస్తారు ఇంట్లో. పునీత్ రెడ్డికి చింటూకి ఏం పని? చింటూకి ఏం పని? చింటే వాడు నాకు మాట్లాడడానికి డ్రగ్స్ పెట్టలేరు అన్నమాట. ఆయన అరెస్ట్ అయ్యిండు, తెలుసా మనకు, అవును మీడియాలో కూడా వచ్చింది అది. ఇప్పుడు నేను మాట్లాడేది లావణ్యకి, ఏమైనా ప్రాబ్లం ఉంటే లావణ్య మాట్లాడాలి. నాకు చింటుగాడు నా మనిషికి ఫోన్ చేసుకుంటూ వాడికి మాట్లాడేది ఏంది, నాకు మాట్లాడేది ఏంది? ఈ చింటుగాడు, ఈ ఫాల్తుగాడు నాకు మాట్లాడే టైంలో ఈ ఫాల్తు ఉన్నది ఇప్పుడు లావణ్య, అది నా అమ్మ మొగని చేసింది. ఇది ఇప్పుడు ఇది టైంకి వచ్చినప్పుడల్లా పటాన్చెరులో ఒకడు, గుంటూరులో ఒకడు, కోకపేటలో ఒకడు, ఇంకొక దగ్గర ఒకడు అన్నట్టు అందరినీ అంటగడుతుంది. ఇప్పుడు అమ్మ దగ్గర అన్నప్పుడు నేను ఎందుకు దీనికి రెస్పెక్ట్ ఇవ్వాలి? నేను నా తల్లి దగ్గర పోయింది ఇది, మా కాలుకున్నటువంటి దుమ్ముతో సమానం దీని బతుకు. మేము ఎందుకు పనికి పంపించిందంటే కొంచెం బాధ్యత, కొంచెం తెలుస్తుంది, పని వాల్యూ కానీ డబ్బుల వాల్యూ కానీ తెలుస్తుంది అన్న ఒక చిన్న ఆలోచనతో నేను పని పంపించేసిన. నేను ఇది మంది మీద బతికేది, ఆడికి నీకు బ్లాక్మెయిల్ చేసుకుంటా బతికేది. మా కాలుకున్నటువంటి మట్టితో సమానం దీని బతుకు, దీని క్యారెక్టరు. మా అమ్మ గురించి మాట్లాడుతుంది. 60 సంవత్సరాలు ఉంటుంది మా మమ్మకి. మా అమ్మకి 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల మా అమ్మకి మొగోడు అంట కడుతుంది. ఇది కనబడేది మనకు 3-4 మొగోళ్ళు, దీనికి కనబడడంలో దున్యా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అసోంటిది ఇసోంటిది ఇది నా తల్లి గురించి, నా పిల్లం గురించి తోడకలు తీస్తా, కథలు లెక్క చేస్తే నీకు ఉన్నది. నా తల్లికి అన్నం ఉండి నేను మర్చిపోను, నీకు మాత్రం బరాబర్ తీస్తాను నేను. ఇవి విషయం ఏంటంటే, ఒక ఆడదన్నప్పుడు నేను మహిళని అని చెప్పేసి ఇప్పుడు మీడియా ముందరికి వస్తున్నది ఇక, నేను మహిళను నాకు సపోర్ట్ చేయండి. మరి ఎదుటి మహిళను నువ్వు ఎట్లా కించపరిచినట్టు మాట్లాడుతావు? నీ అయ్య జాగిరి వచ్చిందా? నీ బతికి ఎంత, నీ కథ ఎంత నీది? నువ్వు బ్లాక్మెయిల్ చేసుకుంటే నాకు ఆడు కావాలా ఇడు కావాలా, ఇద్దరి మీద పోరాటం చేస్తా అంటున్నది. నేను ఆర్టీవీ మీడియాలో ఏమంటున్నది, నేను మస్తాన్ సాయి మీద, రాస్తారు మీద, ఇద్దరి మీద నేను పోరాటం చేస్తా. ఒక కేసు రిట్రా చేసుకున్నా, నేను చేసుకుని ఇద్దరి మీద ఫైట్ చేస్తా అంటే నీకు అది నీ బతుకు. నువ్వు ఇద్దరి మీద కానీ నువ్వు 10 మందితో పోరాటం చేయు. నీ బతుకుని నీ బతుకు గురించి నువ్వు ముందు ఆలోచించుకొని, నీ బతుకేంతో నువ్వు తెలుసుకొని ఎదుటోళ్ళ గురించి మాట్లాడు నువ్వు. ఓకే, ఒకటి శ్యామ్ నేను అడుగుతున్నాను,
రాజ్ తరుణ్ తర్వాత బాధితుడు ఎవరైతే ఉన్నారో మస్తాన్ సాయి అంటారు. మస్తాన్ సాయి గురించి నిజంగా మస్తాన్ సాయికి లావణ్యకి సెక్సువల్ రిలేషను లేకపోతే ఉందే, లేకపోతే ఎందుకంటే మస్తాన్ సాయి అక్కడికి చాలాసార్లు వస్తూ ఉంటాడు, అంటే ఆయన మీద కేసు కూడా పెట్టింది, రేప్ కేసు కూడా పెట్టింది. అన్నగారు ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు రిలేషన్షిప్ ఉందా లేదా వీడే చెప్పడం కాదు అంటే కాదు, అక్కడికి వస్తూ ఉంటాడు కదా, మీరు గమనించినప్పుడు నిజంగా అలాంటిగా ఉందా లేకపోతే ఒకటే బెడ్రూమ్ లో ఉండేవాడు అని చెప్పాడుగా ఇంతకుముందు. ఒకటే బెడ్రూమ్ లో ఉండేవాళ్ళు ఒకటి. రెండోది ఈడు నాతోటి ఉన్నాడు, నాకు కడుపు కూడా చేసిండు అని చెప్పేసి కేసు పెట్టింది కూడా ఉన్నది, గుంటూరులో ఉంది ఒకటి. అవునా కదా? ఇప్పుడు ఏమంటుంది, ఇప్పటి వరకు మనము ఫాల్ట్ అలిగేషన్ అని చెప్పేసి అనుకుందాం, కానీ నిన్న ఆర్టీవీలో ఏమన్నాయి, ఇద్దరి కోసం పోరాటం చేస్తా, ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఫస్ట్ ఏమన్నా మదర్ ప్రామిస్ తో చెప్తున్నా, నేను సాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి నీటి చెప్పింది. ఇందులో వేదాంత్ అన్న టీవీ ఛానల్లో అన్నా వేదాంత్ అన్న పెద్ద చోరన్నా, అది కొంచెం ఎక్స్పర్ట్ అందరికి పబ్లిక్ లో ఉన్నదా, నేను పాగలైపోయినా ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, మంచిగా మొత్తం అడిగేటుంటే క్వశ్చన్స్ కూడా గుచ్చి అడిగితే అవి క్యారెక్టర్ ఏంది మాటకు చేంజ్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ బల అయ్యేది చింటూ, అంటే ఒక్కొక్కరిని సెటిల్ చేసుకుంటూ వస్తుందా. ఇప్పుడు చింటూ, ఇప్పుడు నేను చెప్తున్నా కుల్ల రాజ్ తరుణ్ అయిపోయాడు, మస్తాన్ సాయి అయిపోయాడు, నెక్స్ట్ చింటూ. ఇప్పుడు చింటూ ఇంకొక వారం 15 రోజులు, నేను అప్డేట్ ఇస్తున్నాను మీకు, చింటూ ఇంకొక వారం 15 రోజుల తర్వాత బకరక్క బలి అయిపోతున్నాడు. చాలా దారుణంగా వీళ్ళ పరిస్థితి అన్న కొంచెం. ఇప్పుడు రాజ్ తరుణ్ సార్ అయితే కొంచెం ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఒకటే స్టాండ్ పైన ఉన్నాడు, నేను ఏ తప్పు చేయలేదు, నేను పర్ఫెక్ట్గా ఉన్నా. ఆమె అలాగే నాతోటి కంటిన్యూ అయి ఉంటే నేను పెళ్లి చేసుకునేటువంటి. ఎప్పుడైతే 2023లో మస్తాన్ సాయి మీద ఎప్పుడైతే కేసు పెట్టిందో అప్పటి నుంచి నాకు ఆమెకు సంబంధం లేదు. కుల్లగా ఇప్పుడు మనమే చెప్తున్నాంగా, ఇప్పుడు నీతోటి కలిసి ఉంటే నువ్వు మస్తాన్ సాయి తోటి కేసు ఎందుకు పెడతావు, ఎందుకు పెడతావు, అసలు నీకు సంబంధం లేకపోతే. ఇంకొకటి రాజ్ తరుణ్ పెట్టించిండు. రాజ్ తరుణ్ ఎందుకు పెట్టిస్తాడు, ఏం పని ఆయనకు పని ఏంటిది, అవసరమా నీకు రాజ్ తరుణ్ తోటి నాతో కావులొచ్చి పెట్టించిండు రాజ్ తరుణ్ అని చెప్పి మళ్ళీ రాజ్ తరుణ్కి వైపు తిప్పింది. అవునా? మళ్ళీ ఏమంటది, నువ్వు నీ గుండెకాయ నీ మెడకాయ అనుకుంటా నువ్వు అన్నావుగా మరి మస్తాన్ సాయి తోటి, మరి ఇదేంటిది అని అంటే జస్ట్ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ భార్య కూడా తెలుసు, ఫ్లడ్ చేస్తామని చెప్పి చేస్తాము. వాళ్ళ మిస్సెస్ కూడా మాతో క్లోజ్ గానే ఉంటది, మరి వాళ్ళ మిస్సెస్ వేరే వాళ్ళ తొడాల మీద కూర్చుంటలేదు, మరి అదే ఫ్లట్టింగ్ ఉండదు కదా. ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళ మీద కూర్చుండి మంచిగా పెట్టేసుకొని పెట్టుకుంటున్నావు, మరి వాళ్ళ భార్య ఎందుకు పెట్టు అంటే ఆమె పద్ధతి గల అమ్మాయి, అంతే కదా, ఆమె పరువు ఉన్నది, పద్ధతి ఉన్నది, కాబట్టి ఆమె ఒక అతన్ని మెల్ల చేసేసుకొని బేఫీవర్తో ఉన్నది. ఆమె ఎదుటి ఆడవాళ్ళని ఇట్లా నీళ్ళగా మాట్లాడది, బ్రోకర్ వాళ్ళు మాట్లాడతారు చూసిరా, రోడ్ల మీద తిరుగుతారు చూడు, ఆడదే నువ్వేంది అని మాట్లాడు, ఆ టైప్ ఆఫ్ తోటి నువ్వు మాట్లాడుతావు. అంటే ఎదుటోళ్ళ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటిదని ఏం తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టు ఆ డ్రగ్స్ తీసేసుకొని ఆ తాగిన మైకంలో నోటికి వచ్చినట్టు మనం సమాధానం ఇచ్చే అవకాశం ఇస్తుందా? మీరు ఇప్పటివరకు విన్నారు. నేను చెప్తున్నా మేడం గారు, సమాధానం ఇస్తా, కొంచెం ఓపికతో మాట్లాడదాము. మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి ఎందుకంటే నాకు కూడా అడగాలి, వీడికి కొట్టిన విషయము, గోల్డ్ తీసుకున్న విషయము, వీడు సాలరీ కోసం డబ్బులు అడిగితే వాళ్ళ తమ్ముడు చెప్పినటువంటి మాటలు, ఈ డ్రగ్స్కి సంబంధించింది, నేను కూడా కొన్ని విషయాలు అడగాలని చెప్పేసి నేను ఎంత కూల్గా మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు రియాక్ట్ అయినా నా తల్లి మీదకి వచ్చినప్పుడే నేను గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాను.